అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు మే 1 నుంచి కీలక మార్పులు అమల్లోకి అయితే పెన్షన్లకు రాబోతున్నాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు అలర్ట్ కీలక మార్పులు మే నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకు అడుగులైతే వేస్తుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్ మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఫిజికల్ అప్లికేషన్స్కు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి మే 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయబోతుంది. ఇంకా నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఆర్బీపీఎస్ను అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే మరోవైపు పెన్షన్ల ప్రపోజల్కు సంబంధించి ప్రస్తుతం కాగితాల రూపంలో దరఖాస్తు విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ విధానంలో పెన్షన్స్ను ప్రపోజల్స్ను అధికారులు అంగీకరిస్తారు. ఇక మే 1 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్స్ను స్వీకరించరు. మే 1వ తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో నిధి పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న కాగితపు దరఖాస్తులను ఈ నెలాఖరులోపు సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక పెన్షన్ ప్రాసెసింగ్లో జాప్యాన్ని నివారించడంతో పాటుగా పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుత విధానంతో పోలిస్తే ఈ డిజిటల్ విధానంలో పెన్షనర్ ఫైల్ ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే తెలుసుకునే వీలుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. డిజిటల్ విధానంలో వేగంగా ఆమోదం పొందేందుకు అవకాశం కూడా ఉంటుంది. అలాగే మధ్యవర్తుల ప్రమేయం ఉండదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మే 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంపై అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు, జిల్లా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగుల పదవీ విరమణ దగ్గర పడినట్లయితే అలాంటి ఉద్యోగులు రిటైర్ కావడానికి ముందే వారి పెన్షన్ వివరాలను నిధి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వలన సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.